అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్‌ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఈ బ్యాక్‌గ్రౌండ్, ఈ పచ్చని చెట్లు ఇవన్నీ చూస్తుంటే అర్థమైంటది కదండీ! ఇక మన తోట దగ్గరికైతే వెళ్తా ఉన్నాను. దగ్గర దగ్గర 2 మంత్స్ అయిపోయిందండి పప్పు నాటి మన తోట. ఇంకా తోట అంతా ఎలా ఉందో చూడాలి. ఈ పక్కన గమనించారా? ఇంతకుముందు రోజా తోటలుండేవి. నేను వీడియోస్‌లో చూపించేదాన్ని మీకు. ఇప్పుడంతా కూడా ఖాళీ చేసేసున్నారు. కొత్త మొక్కలు నాటేటట్టున్నారు. ఇక పదండి వీడియోలోకెళ్ళిపోదాము. మన తోటంతా ఎలా ఉందో అక్కడ మాట్లాడుకుందాము. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా 2 మంత్స్ అయిపోయింది దగ్గర దగ్గర తోట. ఆ రోజు పప్పు నాటేటప్పుడు వీడియో తీశాను గదా! ఇంక ఈరోజు వచ్చాను నేను. ఈ మధ్యలో రాలేదు. ఇంకా కలుపులు వచ్చేసినాయి ఫుల్‌గా. ఇంకా వర్కర్స్ వచ్చున్నారండి. అక్కడ వర్క్ జరుగుతా ఉంది. ఇంక ఇలా ఉంది తోటైతే పచ్చగా. మొత్తం 3 నెలలు పంటండి ఇది. ఇంకొక 1 మంత్ కల్లా మనకి పంట చేతికొచ్చేస్తది. ఇంక మధ్యలో 2 సార్లు కలుపు తీయాల్సొస్తదనమాట. ఇంకిది రెండో కలుపు తీస్తున్నారు. ఇంకొంచెం మళ్ళీ కనిపిస్తే ఇంకొక్కసారిగా తీస్తారంతే. ఇవాళ నేనెందుకొచ్చానంటే ఇంకక్కడ వర్క్ జరుగుతా ఉంది కదా! ఇంక మా వారు బయటికెళ్ళున్నారు కొంచెం వేరే దగ్గర అటెండ్ అవ్వాల్సొచ్చింది ఒక కార్యక్రమానికి. ఇంకక్కడికెళ్ళున్నారు. ఇంకా సరే అని చెప్పి నేనొచ్చేసాను ఇక్కడికి. అక్కడ చాలామంది వర్కర్స్ వర్క్ చేస్తా ఉన్నారు. 1 మంత్ కల్లా మనకు పంట చేతికొచ్చేస్తది. అప్పుడు కూడా వీడియో షూట్ చేసి పెడతానులేండి. అందరూ చాలా ఇష్టపడతా ఉంటారు కదా! తోటలో అయితే చాలా ప్లెజెంట్‌గా బావుందండి చక్కగా. మామిడికాయలున్నవి ఏమో చూసుకొని కోసుకెళ్ళాలి ఇవాళ. చాలా తక్కువే వచ్చాయి పంటయితే. ఇక వెళ్దాం అక్కడికెళ్దాం. చెట్టు బరువుకి వాలిపోయిందండి ఇక్కడ. ఇంకిది రానట్టే గదా! రాదేమో. హ్మ్. అంటే వాలిపోయింది కదా! సింది వేర్లతోటే ఊడొచ్చేసాయిగా. ఇంకేమొస్తదో. ఎండు ఇంకొంచెం పెద్దవైతే ఉపయోగపడేవి. పచ్చటి కాయలండి. అప్పుడు మనం చిప్స్ కూడా చేసాం కదా మన తోటల కాయలతో. చెట్టు బరువుకి ఇంకా వేస్ట్ రాదు. వెంకయ్య ఇది ఇంకా రాదు కదా ఈ చెట్టు. అరటిగల పడిపోయింది. ఇంకా రాదేమో, గ్రోత్ రాదేమో ఇది. కాయలు పెద్ద అవ్వవేమో. చెట్టు పడిపోయింది కదా. అవునా, చూద్దాం. బాగా వస్తున్నాయి పిలకల తర్వాత బాగా. అరటికాయ కూరటికాయలు బాగా వస్తున్నాయి. అంటే ఆ చివరి నుంచి స్టార్ట్ చేయలేదా వాళ్ళు? గేట్ కాడ నుంచి. ఆహా, ఆ చివరికి వెళ్తే మళ్ళీ అటు నుంచి ఇటు వస్తున్నారా? ఏంది ఈసారి వెరైటీగా దిగారు? మామూలుగా ఇటు ఇటు నిలువుకు దిగుతారు కదా. అవునా. ఆహా. విత్తనం చిక్కంగా పడినట్టుంది అంకయ్య కదా. విత్తనం చిక్కంగా వేసినట్టున్నారు. మామూలుగా అయితే 40 days కల్లా ఇట్లా పూత స్టార్ట్ అయిపోద్దండి. ఇదిగోండి ఇట్లా పూత స్టార్ట్ అయిపోద్ది. ఇట్లా ఎల్లో కలర్ పూత వస్తుంది కదా. ఇంకా ఆ పూత స్టార్ట్ అయ్యాక కింద అప్పుడు మనకి ఆ సూర్లు దిగటం అంటాయి. ఆ సూర్లతో మన కింద కాయ అనేది పుడుతుంది అనమాట. ఇప్పుడు దగ్గర దగ్గర మనకి 60 days అయిపోయింది కాబట్టి ఇంకా పూత కూడా కనిపించట్లేదు ఎక్కడ. ఇంకా లోపల గింజ స్టార్ట్ అవుతా ఉంటుంది కాయ అనేది. ఇంకా 40 days కల్లా అది పూత వచ్చాక 60 daysకి ఇప్పుడు కాయ పిండి స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంక 1 month కల్లా మనకి పంట చేతికి వచ్చేస్తుంది. కలుపు అయితే ఫుల్గా వచ్చేసిందండి. విత్తనం కూడా కొంచెం డిస్టెన్స్ దగ్గరగా వేసినట్టున్నారు. కొన్ని చోట్ల ఒత్తుగా పడి ఉంది తోట. కొంచెం దగ్గరగా ఉంది అనమాట. ఇంకా అక్కడ వర్క్ జరుగుతుంది, అక్కడికి వెళ్దాము. ఇంకేడేం గలలు లేనట్టున్నాయి సింధు. ఎందుకు ఈ బలంగా రావు ఈ పక్కవి? వాటర్ అందో కదా, అటువైపు బాగా వస్తాయి తొట్టి వైపువి.
అటు నీళ్ళు బారుతూ ఉంటాయి కాబట్టి. కలుపు ఫుల్ వచ్చేసింది, అసలు నిండుగా వచ్చేసింది కలుపు. పప్పు కూడా దగ్గరగా నాటినట్టున్నారు, గుబురు ఎక్కువ డిస్టెన్స్ దగ్గర అయిపోయింది. అక్కడికి వెళ్దాం. అక్కడ గేట్, అక్కడ ఆ లైన్ అంతా అయిపోయింది. అక్కడి నుంచి అందరూ మునియాలు అందుకుంటూ అక్కడి వరకు వెళ్తున్నారంట. ఈసారి ఇటు మామూలుగా అయితే ఇటు నిలువుకి వెళ్తారు, ఈసారి ఇట్లా అడ్డంగా వెళ్తున్నారు. ఎక్కువగా ఉందంట ఇటువైపు కలుపు, అందుకోసం. చాలా ఉంది చూడండి, గడ్డి కనిపిస్తుంది కదా పైదాకా వచ్చేసి. అది ఉంటే ఏంటంటే మనకి దిగుబడి సరిగా రానివ్వకుండా చేస్తుంది. జూన్ నెలాఖరు కూడా వచ్చేస్తుందండి, ఇంకా వర్షాలు ఏమి రావట్లేదు కదా. ఎంత మోటార్ల మీద వేసినా సరే వాటర్ సరిగా సరిపోవట్లేదు. ఇప్పుడు పొద్దున్న నుంచి మోటార్ లైన్ వచ్చే కరెంట్ లేదంట, ఇంకా వాటర్ ఏం వేయలేదు, స్ప్రింకిల్స్ ఏం తిరగట్లేదు. వాటర్ తోటంతా వడిలిపోతా ఉంది. ఈ ఇయర్ ఎలా చేస్తారో రైతులు, చాలా ఇబ్బందిగానే ఉంటుందండి సిచ్యువేషన్. ఎంత మనం మోటార్లతో నీళ్ళు తడిపినా మనకి వర్షం పడితే మంచి బలం అన్నమాట పంటకి. ఇంకా అదే ఆలోచిస్తా ఉన్నాం ఎలా చేయాలో. ఫుల్ ఎండాకాలం ఎలా ఉంటుందో అలా ఉందండి ఇప్పుడు, జూన్ నెలాఖరు వచ్చేస్తున్నా సరే. ఇంకొకటి ఏంటంటే ఈ ఎండ వేడికి ఎక్కువ మోటార్లు తిరుగుతున్న సరికి ఎందుకో సరి తెలీదు, ఇన్ని ఇయర్స్లో లేని విధంగా మాకు మోటార్లు ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అయిపోతా ఉన్నాయి అనమాట. మొన్న ఒక మోటార్కి అయితే 25,000 వరకు ఖర్చు పెట్టేసాము. మొత్తం 4 మోటార్లు రన్ అవుతూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి పోతా ఉన్నాయి. ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. వరుణదేవుడి కరుణించి కొంచెం 4 చినుకులు పడితే బాగుంది అనిపిస్తూ ఉంది. ఎంతైనా వర్షం పడితేనే పంటకి మంచి బలం అనమాట. ఇంకా అక్కడికి వర్క్ దగ్గరికి వెళ్ళేసి వద్దాము. నువ్వు వెళ్తే నేను అనుకోవాలి వస్తా. ఇంత గుబురుగా ఉంటే భయంగా అనిపిస్తుందండి నాకు. అందులో మొన్న వెంకయ్య షూ తెప్పించుకున్నాడు, అప్పటి నుంచి ఇంకా నాకు కంగారుగా ఉంది. కొంచెం పచ్చదనం ఉంటే కొంచెం స్నేక్లు అవి ఉంటాయి కదండి. లైన్కి వెళ్ళొచ్చు కదా. ఇదండి, ఇంత వస్తుందన్నమాట కలుపు. ఫుల్ గడ్డి ఎక్కువ వచ్చేసిందండి ఈసారి. అప్పటికి కలుపు మందులు కొడతారు. ఇప్పటికి రెండోసారి తీసింది, రెండోసారి కదా. ఇంకెళ్దాం అక్కడికి. ఇంకా వాళ్ళు చెద్దన్నం తినడానికి లేస్తున్నారండి, అది టిఫిన్కి వెళ్తున్నారు. ఇంక తినేసాక మళ్ళీ స్టార్ట్ చేసుకుంటారంట. ఈ కొంచెమే చాలా టైం పట్టింది, ఫుల్ గడ్డి ఉందండి, చిక్కంగా పడిపోయింది. పప్పు అని ఆటటమే చిక్కంగా పడిపోయింది, ఫుల్ గడ్డి వచ్చేసింది. ఇంకా మనం కూడా టిఫిన్ తినేద్దాం సింధు, వెళ్దాం. అందరు భోజనం చేస్తున్నారండి అక్కడ, టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా టిఫిన్ తెచ్చేసుకున్నాం ఈరోజు. ఇంకా సింధు వస్తా అక్కడ పక్కన బోండాలు చేస్తూ ఉంటారు, బోండాలు తీసుకొచ్చింది. ఇంకిద్దరము మేము కూడా టిఫిన్ చేసేస్తాము, తర్వాత మాట్లాడుకుందాం. తీసుకున్నా అమ్మా తెల్లోయి. జ్యూస్ కళ్ళల్లో పడిందంటే ఇంకేం లేదు. ఇట్లా కోస్తే తొడిముల దగ్గర ఈ సొన రాలదనమాట ఇట్లా, కానీ మనకి అది అందలేదు కదా.
మామూలుగా అన్ని చోట్ల కాయలు బాగా వచ్చాయి ఈసారి అంటున్నారు కదండి. ఎందుకో మన తోటలో రాలేదు. సరిగ్గా రాలేదన్నమాట. ఈ అంటుకాయల చెట్లు ఒక 2 వచ్చున్నాయి అంతే. ఏం రాలేదు. ఈ పునారస ఇప్పుడే పిందులు స్టార్ట్ అయి ఉన్నాయి. ఈ చిన్న చెట్టు ఒకటి, ఆ పెద్ద చెట్టు ఒకటి. 2 పునారసాలు స్టార్ట్ అయి ఉన్నాయి. అవి వస్తే కూరలకి బాగుంటాయి. అక్కడ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇవి పునారసకాయలు భలే బాగుంటాయి కూరలో వేసుకుంటే. ఇవన్నీ పిందులుగా ఉన్నాయి. ఇదిగోండి పిందులు, చిన్న చెట్టు నిండా పిందులు ఉన్నాయి. కానీ చేపల కూరలో వేసుకుంటే భలే ఉంటాయండి ఈ కాయలు. మంచి పులుపు ఉంటాయి అన్నమాట. కాయ కూడా కరగదన్నమాట. ఇదండి వాక్కాయలు అంటారు కదా అవి. కలేకాయలు అనేది వేరుసింది. ఇవి కదా పెద్ద. ఆహా, అవునవును, అప్పుడు కూడా చెప్పి ఒకసారి. చాలా పులుపు ఉంటాయి. వీటితో పప్పులో వేసుకున్న పచ్చడి చేస్తారు. స్టోర్ చేసుకోవచ్చు అంటే ఇవి కట్ చేసి. లాస్ట్ టైం మనకి సబ్స్క్రైబరే మనకి చెప్పారు. అప్పుడు చెప్పాక అవి ఎక్కువ రాలేదు. ఈసారి ఉన్నాయిలే, బాగానే వచ్చాయి. కానీ అంతకుముందు ఇంకా చాలా ఫుల్గా వచ్చేది. కానీ ముళ్ళు ఉన్నాయి. కోసేసింది ఇంకా చాలా. ఈ కలర్లో ఉంటే బాగుంటాయి. అయినా కొంచెం పులుపండి చూసుకొని వేసుకోవాలి. పప్పులు మరీ ఎక్కువ వేసినా భలే పుల్లగా అయిపోద్ది పప్పు. పచ్చడి చేద్దాం. వంగ చెట్లు దొరకలేసింది ఈసారి. ఎండలకి రావని నారు దొరకలే. ఎక్కడ ట్రై చేసినా రాలా. ఇంకా ఉన్నాయి కాపు. ఇంకా ఇది ఇంకొకటి. 4 రోజులు పోతే అన్నీ వస్తాయి. అన్ని చెట్లకి వస్తాయి. ఈ స్టేజ్లో ఉన్నాయి అన్ని. ఇవి కొంచెం దురద పెడతాయి సింధు. వంగనారు దొరకలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పటికి వస్తాయి అన్ని. అది వచ్చి చుక్కుడు చెట్లు పోతాయి. పూత మీదే ఉంది, ఇంకా టైం ఉంది. మామూలుగా 3 months అంటారు. అన్ని పూత మీద ఉన్నాయి. ఇది కూడా ఈ కాయలు నిండుగా వస్తాయి మనకి. వస్తే మాత్రం ఫుల్గా వస్తాయి. ఇవి కొన్ని చెట్లు వేసుకున్నా చాలు. ఇవి పక్క తోటలో ఆవిడ ఉంటే వంకాయలు కొనుక్కోవచ్చు. అవును, ఉంటే తీసుకెళ్దాం. బాగుంటాయి, తోటలే కదా. సరే, ఇంక అక్కడికి వెళ్ళాక అక్కడ కలుద్దామండి. ఇంక మన తోటలో అయితే ఇదే. ఇంకా లంచ్ టైం కూడా అయిపోతా ఉంది. సరే అంకయ్య, మోటార్ వస్తే వెయ్యా. అదండి ఇవాళ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.